ఇయాల పొద్దంతా ముసురు పట్టే ఉన్నదుల్లా కొన్ని జాగల్ల దంచుతుంది కూడా. జప్పున వార్తలు చెప్పేసి ఇంటి బాట పట్టింది ఉత్తమ్. టకటక హెడ్లైన్ చూసేర్రిగా. పట్నంలా పొద్దంతా ముసురు ఉంటదట 2 రోజులు జోరు. సర్కారోళ్ళ చేతికి మెట్రో రైలు నడపలేమన్నారు కంపెనోళ్ళు. బాలయ్య మీద వైసీపీ గరం, లీడర్లు యాద్ చేస్తున్నారు గతం. బీహార్ అక్కలకు 10,000 ఆడున్నాయి మరి ఎన్నికలు. నవరాత్రులు బ్రహ్మోత్సవాలు, నడిమిట్ల బతుకమ్మ ఆటలు. నీ ముసురు పాడుగాను కొడితే కొట్టింది కాదు, ఊకుంటే ఊకుంది కాదు. అరే ఏం పని చేసుకొని అది ఏడికోని అది ఏమో గిట్ల తలిగింది. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే షిత్తడి, బట్ట విండలేం, బయట తిరగలేం. రోడ్ల మీద గుంతలు, ఇండ్ల ముంగట కాలువలు. అంత ఆగమాగముల్లా. అక్కరున్నప్పుడు పడది గాని ఇక సాలు పో అని బతింలాడినా అస్సలు ధరిస్తలేనట్టుంది ఆ నమ్మకు. ఏహే ఎక్కడిది రాత్రి అందుకున్న వాన ఇప్పటికి కూడా ఇడవాలే. పొద్దుందాకా వర్తనే ఉంది. ఓ మల్క దంచుడు జరసేపుకి ఎరువిచ్చుడు. తెల్లారంగా ఆఫీస్కి పోతప్పుడు దడుచుడే, మళ్ళా ఇంటికి వస్తప్పుడు నానుడే. హాగేటో లాగినరు, ఆనకొట్లు తొడిగిన వాళ్ళు పోతూనే ఉన్నారు. ఏడ చూడు ట్రాఫిక్ జామ్లే. పొద్దుగాలంతే రాత్రి అంతే. 7 ఏడ నిలబడితే చిన్న గదిలినాయి. షాన్ ఏరియాలలో వరదలు ఒక పారుడు కాదు. అగో కృష్ణానగర్ అడుగు పెట్టే పరిస్థితే లేదు. హైడ్రా టీంలు వచ్చి మ్యాన్ హోల్స్ తెరిస్తే వరద తగ్గింది. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ కాడ మోటార్లు పెట్టి బయటికి గుంజేసిండ్రు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ గేట్లకెళ్ళి గిట్ల వారింది. ఆనలు జోరున్నాయి, ఇంటి కంచెలే పనిచేసే సౌలత్ ఇయ్యాలని ఐటీ కంపెనీలకు సలహాలు ఇచ్చిరు పోలీసులు. కోటిలో ఏంటి దవాఖాన చుట్టూరా నీళ్లే. పక్కకు ఒక మ్యాన్ హోల్ వలిగే వరకు వరదంతా దవాఖానలకు నూక్కొచ్చింది. చార్మినార్ చుట్టూరా దందాలు చేసేటోళ్ళ ఈ ఒక తిప్పల కాదు, కాటతన్ బ్రిడ్జ్ మించి జలపాతం పొంగినట్టే అయ్యింది. ఆనలు జోరు అవుతుండే వరకు సీఎం సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి పబ్లిక్ కు తిప్పలగా కూడా చూడాలి, రోడ్ల మీద నీళ్ళు ఆగనీయద్దు, ట్రాఫిక్ జాములు కానీయద్దు, కరెంట్ వైర్లు కిందికి ఏలాడబడకుండా చూడాలని ఆర్డర్ వేసిండు. ఇంకో 2 రోజులు ఇట్లనే ఉండొచ్చునట. మరి 48 గంటల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నందున హిమాయ్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిస్తే ఆ వరద నూక్కొచ్చే వరకు రాజేంద్ర నగర్ కాడ ఔటర్ రింగ్ రోడ్ బంద్ పెట్టిండ్రు. మూసీ నది కూడా వరద పెరిగింది. చుట్టుముట్టుండేటోళ్ళకి పైలని చెప్పి ఆఫీసర్లు. పట్నం శివారు అబ్దుల్లాపూర్ మెట్ల బైక్ మీద పోతుంటే వాగుల పడ్డ బీటెక్ స్టూడెంట్ కాపాడిరు ఊరోళ్ళు. అటు పటాన్ చెరువు కాడ రోడ్లు చెరువులై కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. వికారాబాద్ లో ఇండ్లు పంటలు మునిగినాయి. పరిగికెళ్లి మైబాద్ పోయే తువ్వ బంద్ అయ్యింది. మల్లెపల్లిలో బోర్బాయిలకెళ్లి గిట్లా బయటకు వస్తున్నాయి నీళ్లు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ ఊళ్ళల్లో తిరిగి పరిస్థితి అరుచుకున్నాడు. ఫ్రైడే సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనం ఎవరిని అలౌ చేయము. బాసరా భద్రాచలంలో గోదారమ్మ రువ్వడి చూపిస్తుంది. శ్రీరామ్ సాగర్, జూరాల, నాగార్జున సాగర్, లోయర్ మానేరు గేట్లు ఎత్తిండ్రు. బోగతానేమో గిట్ల వంగుతుంది. వరంగల్, భూపాలపల్లి, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మేడ్చల్ జిల్లాలలో రేపిన పెద్దానలే ఉంటాయట. ఆడాడ వాగులు వంగి ఊళ్ళకు తవ్వలు బంద్ అయినాయి. పండుగలయాల్లో అటు ఇటు తిరిగేటోళ్ళు జర పైలం మరి. మనం గుడికి పోతే కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శనం చేసుకొని హారతి తీసుకొని ఇంత తీర్థం పుచ్చుకొని జరసేపట్ల కూకుంటాం, ప్రసాదాలు తింటాం. అందరికి తెలవాలని ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టే భక్తులు కూడా ఉంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లా. గుడి చుట్టూరా ఏముంది, ఎంత అమ్ముకోవచ్చు, కాగితాలు ఎట్లా పుట్టియాలి, ఉన్న ఎట్లా మాయం చేయాలనే పనులుంటారు. 4 వద్దులైతే గీ కథలు నడువై తీయుర్రియా. హైదరాబాద్ లో పంతనం చూపించిన హైడ్రా ఇక తెలంగాణ అంతటొచ్చేటట్టున్నదుల్లో. కాకుంటే గుల్ల భూములు కాపాడటానికి దేవాదాయ శాఖ కింద 33 జిల్లాలలో 12,000 మీద గుళ్ళు మఠాలుంటే 84,000 ఎకరాల భూములు ఉన్నాయట. కానీ ఏం తక్కువ 20,000 ఎకరాలు దేవుని జాగాలు అమ్ముకున్నారట పుణ్యాత్ములు. ఎడిచి పెడితే భూములేంది, గుల్లే మింగే బాపతగాలు మోపాయితట్టున్నారని కబ్జాలు ఇప్పించే జిమ్మదారి హైడ్రా గొప్ప చెప్పే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. రంగనాథ్ సార్ ను పిలుచుకొని ఒక మల్క మాట్లాడిందట కూడా గుల్ల మంత్రి
మంత్రి సురేఖ మేడము. ముఖ్యమంత్రి సార్ తోటి కూడా మాట ముచ్చట నడిచి అంతా ఓకే అనుకుంటే పని చాలా అవుతుంది. ఇక అవు మరి హైదరాబాద్ లో చూస్తలేం, చెరువులు కబ్జా పెట్టినా, పార్కులు అమరుకున్నా, నాలాలు మింగినా, సర్కార్ జాగాలలో అడ్డాలు పెట్టినా, బుల్డోజర్లు దింపుడే రప కూల్చుడే. 96 జాగాలలో 923 ఎకరాలు వాపస్ గుంచుకొచ్చిందంటే చూడండిగా. ఆ భూముల విలువ ఎంత అనుకుంటున్నారు? ఏం తక్కువ 50,000 కోట్లు. లీడర్లు, యాక్టర్లు, బిల్డర్లు, సెలబ్రిటీలు పతారా ఉన్నోళ్ళు ఏ ఎవరైతే మాకేంది రూలేనని రువాడు చూపియబట్టే. అంబర్పేటలో అడ్రస్ లేకుండా బతుకమ్మకుంటకు మళ్ళా బతుకునిచ్చే. ఇవాళ సీఎం సార్ వచ్చి ఓపెనింగ్ చేసినాక బతుకమ్మలు ఆడేది ఉండే గానీ ఆనలు చేయబట్టే ఎల్లుండికి వాయిదా పడ్డది. కబ్జా రాయిల మీద కమాయి గిట్లున్నది కాబట్టి గుల్ల భూములు కాపాడే బరువునెత్తుతున్నట్టు. ఏమో రేపు హైడ్రా తెడ్రా ఈ తెలంగాణ అంతా పదొక్క కబ్జాని కథం చేస్తుందేమో మరి. ఈ ఆనల బండేం తీస్తాంరా, మంచిగా మెట్రోలో పోక. అబ్బా కొడక, ఈ ట్రాఫిక్ లో బస్ ఎక్కినమంటే ఇవాళ పోయినట్టే. ఇక ఊకే సపడేక మెట్రోలో పోయిందే ఉత్తమ ఉన్నట్టున్నది. చల్లగా ఏసీలో కూకొని పోవచ్చు, మళ్ళా ట్రాఫిక్ తిప్పలుండది, ఆఫీస్కు ఆల్చం కాదు. వామ్మో బస్సులనా ఇక పోయినట్టే రోడ్ల మీద. నిమ్మలంగా మెట్రో ఎక్కిందే నయం. చా, మా ఇంటి దిక్కు కూడా బండొస్తే బాగుండే అనుకుంటారు కదా పట్నంలో చాలా మంది. ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే మెట్రో రైలు ఇక సర్కార్ చేతికి వస్తుంది. అగో ఇన్నేళ్ళు లేదా అనేరు ఎల్ఎన్టీ అనే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఇంకెన్ని రూట్ల పట్టాలు వేయాలి, పట్నం అంతా బండి తిప్పాలని గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే లేలే ఇది నడుపుడే మాతోటి అయితలేదు, ఇంకో దిక్కంటే అసలే కాని పని అని చేతుల మీదకి లేవట్టిండ్రు. మరి అచ్చా అయిన దానికి మేమే తోలుకుంటాం తీయని సర్కార్ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. ఇక బ్యాంకులకు బాకున్న 13,000 కోట్లు కట్ చేసి సెటిల్మెంట్ కింద కంపెనీ వాళ్ళకు 2,000 కోట్లు ఇస్తానికి అగ్రిమెంట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి సార్ ముంగట. 90% కంపెనీ వాళ్ళు, 10% సర్కారుల పార్ట్నర్షిప్ తోటి పట్నంలో బండ్లు తిరగబట్టి ఏం తక్కువ 9 ఏండ్లు. ఎల్బీ నగర్ కెళ్ళి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం, జేబీఎస్ కెంచి ఎంజేబీఎస్ మొత్తం 69 కిలోమీటర్లు నడుస్తుంటే దినం 5 లక్షల మంది ఎక్కుతురాట. మొన్ననే టికెట్ల రేట్లు పెంచిరు, లోపల దుకాణాల మీద కిరాయిలు, కింద పార్కింగ్ ఫీజులు, పిల్లల మీద ప్రకటనలు, అంతటా పైసలే పైసలు. అయితే కరోనా కష్టకాలం తర్వాత లాస్లున్నాం అనేది కంపెనీ వాళ్ళ మాట. ఇక ఈ నడమనే పాత బస్తీకి పట్టాలు వరుస్తానికి సెంటర్ వాళ్ళ పర్మిషన్ అడిగితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళని కలుపుకుంటేనే ఇస్తామని కండిషన్ పెట్టిరట. వీళ్ళేమో మా తోటి కాదని వెనకపోతే సర్కారే గిట్ల ముంగట్టుకు వచ్చింది. అప్పట్లో సౌలతుల కోసం కంపెనీ వాళ్ళకి ఇచ్చిన 260 ఎకరాలు గిన వాపస్ ఇవ్వాల్సిందే. ఇక ఇప్పుడు గవర్నమెంటే నడుపుతుందా లేదంటే ఇంకెవరికన్నా గుత్తకిస్తుందా అనేది రేపు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు లేకున్నా, వాడివేడు చర్చలు కాకున్నా, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజకీయ వర్గాల్లోనే కాదు, సినీ పరిశ్రమలోనూ వేడిని రాజేశాయని చెప్పాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. లేలే బాలయ్య బాబు చెప్పింది అబద్ధం. గా దినం ఎవరికి అవమానం జరగలే, అంత నిమ్మలంగానే మీటింగ్ నడిచిందనో ఉత్తరం పబ్లిక్ లకి ఇచ్చిండు చిరంజీవి సారు. అటు జగన్ కూడా అంత పెద్ద మాట అనే వరకు వైసీపీ లీడర్లు మునుం పెట్టి అందుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే గారిని. అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని ఆ బ్రీత్ అనలైజ్ లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనిషిని మందేస్తే ఇది మన తంతు అని చెప్పని. తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో? మీరు కాదా? ఫోన్స్ ఇసిరేయడం, ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ మహిళలుగా మేము మాట్లాడలేము ఆ వ్యాఖ్యలు. ఇక ఇటు చూడు మెడలో ఉల్లిగడ్డల దండేసుకొని ట్రాక్టర్ మీద బయలుదేరింది షర్మిలక్క. అమరావతిలో సీఎం చంద్రబాబు సార్ ను కలుస్తానికి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంటేసుకొని వస్తుంటే ఆగబట్టిండ్రు పోలీసులు. రైతులు అవస్థలు పడుతుంటే సర్కారు పట్టించుకుంటలేదా అనేది ఆంధ్ర పిసిసి అధ్యక్షురాలి మాట. ఇయాల అర్రెమొచ్చిందుల్లా అంటే బతుకమ్మ అలుగుతుందన్నట్టు. గందుకే 6వ నాడు బతుకమ్మ ఆడరు. వెనకట బతుకమ్మ వేర్చేటప్పుడు మాంసం ముద్ద తలిగి అపచారం చేసిండ్రు. ఇయాల నేను నైవేద్యాలు ఏం తినాని అలిగిందని పెద్దలు చెప్తారు. కానీ 9 వద్దుల సంబరమాయే. తీన్మార్ల చూపియకుంటే ఎట్లా? గందుకే రాత్రి ఏడేడ ఎట్లా ఆడిండ్రో అంత పట్టుకొచ్చినాం. కానీ ఇర్రి మళ్ళా
సిటీ శిల్పారామంలా డప్పుల దరువుతోటి దుమ్ము లేపిన్రుల్లా అక్కలు ఇంత ముద్దు కొడతాన్రు. ఏడికెళ్ళొచ్చిండ్రో జర అరుసుకో చంద్రవ్వ. మాది కరీంనగర్ జిల్లా, అది విలేజ్. అరే మంత్రి సీతక్క, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడదు అక్క? చిన్నగా ఉన్నప్పుడు ఆడినాము. రాత్రి పూట పోయి ఏనుగులెంబటి కట్ల పువ్వులు, గుమ్మడి పువ్వులు, అడవిలోకి పోయి తంగేడు పువ్వు. మన సంస్కృతి అనేది మర్చిపోతున్నాము. దాండి ఆటలు చేస్తున్నారు. కోలాటాలు అనేది ఇప్పుడు ఆడడం కాదు, చప్పట్లతోటే ఆడాలి. మనది చెరువుల పండుగ, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పండుగ. ఆవు మరి ఇప్పుడు సప్పట్లు కొట్టుడు కంటే దాండి ఆడుడే జోరున్నదబ్బా. చలో ఇక బతుకమ్మ ఆట. మనం బతుకమ్మ ఆడదాం. పబ్లిక్ పాప మననే చూస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద ప్రెస్ క్లబ్ లా జోరుగైన సంబురాలు. ఇగిటు చూడుండ్రి, వరంగల్ కలెక్టరేట్లా ఎంత ముద్దుగా ఆడుతున్నారో. దోన్న కల్లా కోలలు జరుచుకుంటా. నల్గొండ సంబరాల కలెక్టర్ త్రిపాఠి మేడం, సంగారెడ్డిల కలెక్టర్ ప్రావీణ్య మేడం, నారాయణపేట జిల్లా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మేడం, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మేడం, ఆదిలాబాద్ చిన్న కలెక్టర్ తూర్తిగా ఆడుకున్నారబ్బా ఆఫీసర్లంతా. ఇక సూర్యాపేటల గీ కాలేజీ అమ్మాయిల ఆట చూస్తేనైతే మా సంబురం అనిపించిందుల్లా. భద్రాచలం సర్కార్ దవాఖానా రామాలయంలో ముద్దుగా చేసిండ్రు పండుగ. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు గిట్ల ఖుషి చేసిండు అక్కలను. ఇక పాల్వంచల విమలక్క బహుజన బతుకమ్మ ఆడింది. ప్రకృతి సహజంగా ఉండేటువంటి పూలతో పేర్చుకునేటువంటి బతుకమ్మను కనుమరుగు చేసినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. అందుకనే ఒక పోరాట పతాకగా, సాంస్కృతిక పతాకగా, ఇవాళ ఒక ఉద్యమ పతాకగా ఎదిగి వచ్చినటువంటిది బతుకమ్మ. ఇవాళ చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు కదలాలని. కల్వకుర్తి దేవరకద్రల అక్కలు డాన్స్లతో దుమ్ము లేపితే జగిత్యాల జిల్లాల పోలీసుల ఇంటోళ్ళు గీ తీర్ల ఆడిండ్రు. ఎన్నని చెప్తాముల్లా, తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలే. నాకేమో ఊరవతల ఎందుకు పనికిరాని భూమి ఇచ్చినావు, ఆనికేమో పట్నంలో ఇల్లు కొనిచ్చినావు. నేనెందుకు చూడాలే? తమ్ముని కాడికే ఓ చదువు చదువు అని కొడుక్కి ఊడ్చిపెట్టినావు. ఇవాళ బిడ్డ యాదికి వచ్చిందా మీకు? ఇగో అత్తమ్మ ముందే చెప్తున్నా, చిన్న కోడలు గడపల కాలే పెట్టనియ్యది. ఊకుకే నా ఇంటికే వస్తారేంది అని పెద్ద మనుషుల మీద గులుగుతుంటారు కొందరు. గాళ్ళంతా మంచిగా చూడాలి గీ వార్త. చల్ అవ్వయ్యలకు తిండి పెట్టారు గాని ఆస్తిల వాటా కావాలనా? పానం చూస్తైతే అరుసుకోరు గాని ప్లాట్లు రాసియాలనా? ఇంట్లో పెట్టుకుంటానికి కుదరదు గాని ఇల్లు ఇయ్యాలనా? ముందు కొడుకులు కోడన్లను బయటికి వెళ్ళగొట్టుర్రి, చక్కగా అయితారు. హోహో మా మీద గరంగా కుర్రి, కుద్దు దేశం పెద్ద కోటే ఆర్డరేసింది. మరి తల్లిదండ్రులను చూడని ఉత్తమ పుత్రులకు ఆస్తిలా ఏకానియొద్దు, ఒకళ్ళిస్తే బరాబర్ గుంజుకోమని సాటింపేసింది. మేం కష్టపడి కట్టిన ఇంట్లా మావోడు మమ్ములనే ఉండనిస్తలేడని కోర్టుకొస్తే కొడుకునే బజాట్లకు నూకుర్రని చెప్పిందబ్బా. ఆల్రెడీ గసొంటి నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మెహిదీపట్నంలా తండ్రికి తిండి పెట్టని బిడ్డ కాంచి బంగ్లా గుంజుకొని పెద్ద మనిషికే ఒప్పచెప్పిండ్రు ఆఫీసర్లు. రూల్స్ అట్లున్నాయి. మళ్ళా ముసలోళ్ళు అయినాక ఏముంటాయుల్లా, యాళ్ళకింత బువ్వ పెట్టి పానం సుస్తైతే దావుకండ్ల చూపిస్తే చాలు. అబ్బా మా ఓడు మంచోడని, మా కోడలమ్మ నా బిడ్డ లెక్కనే అని ఊరంతా చెప్పుకుంటారు. గా ఇంత చేసుడు సుత కష్టమే అనుకుంటే వాళ్ళు సంపాదించిన ఆస్తి అస్తదో రాదో వెనకషిరి గాని రేపు మన పిల్లలకు కూడా గదే సాలు పడవచ్చు. చూసుకోండి మరి. తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే దసరాయే. కొత్త బట్టలు, పిండి వంటలు, మాంసము, పటాకులు, తాగేటోళ్లకు మందు, ఓ బొచ్చడు ఖర్చు ఉంటుంది. కొన్ని కంపెనీల పనిచేసేటోళ్లకు పండుగ బోనస్ అని ఇస్తారు. మొత్తం ఖర్చు వెళ్లకుండా కొంత నయమే కదా. అబ్బా మాకు కూడా ఇస్తే బాగుండే అని కడుమోళ్ళకు కూడా ఆశ ఉంటుంది. ఇక గీ ముచ్చటిన్నాక కొందరైతే
చా మాకండ్ల జాబ్ లేకపాయే అని ఫీల్ అవుతారేమో. సింగరేణి కార్మికులకు మళ్ళొక బోనస్ వచ్చింది. మొన్న దసరా పేరు మీద ఒక్కొక్కరికి 1,95,000 ఇచ్చారు కదా. ఇప్పుడు కోల్ ఇండియా తరపున 1,03,000, నిరుడు కంటే 9,000 ఎక్కువ. 2 బోనసులు కలిపితే 3 లక్షల రూపాయలు అకౌంట్ లో పడుతున్నట్టు. ఫస్ట్ ఇచ్చిందేమో మన సింగరేణి లాభాలకి వెళ్ళి. తెలంగాణలో ఇది ఉన్నట్టే రాష్ట్రానికి ఒకటి ఉంటాయి. అవన్నీ కలిపితేనే కోల్ ఇండియా అన్నట్టు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2,23,000 మంది ఉంటే అందులో మనోళ్ళే 41,000 మంది. వీళ్ళు ఇంత బోనస్ ఇచ్చుడు ఇదే తొలుతానట. బొగ్గుబాయిలకు దిగి మనోళ్ళు చేసే కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువనే. వెళ్తురుండది, గాలి చక్కగా ఆడది, ఒక్కొక్క పారి ఏమైనా కావచ్చు. డేంజర్ జాబ్. వాళ్ళు చీకట్లు అంత తిప్పలు పడితేనే మన ఇళ్లలో వెళ్తురు వస్తుంది. డబుల్ బోనస్ అందుకున్నారు కాబట్టి సింగరేణి ఏరియాలో దసరా జోరు ఉంటుండొచ్చు పోన్రే. ఓసారు 10,000 కాకుండా ఓ 5,000 అన్న మాకు కూడా ఇస్తే ఏమాయే. ముందే మాకు దసరా పెద్ద పండుగ, బొచ్చడు ఖర్చులుంటాయి. అరే మేము కూడా మీ ఏలుబడిలనే ఉన్నాగా, వాళ్ళని అట్లా మమ్మల్ని ఇట్లా మీకు న్యాయమా సారు? అచ్చా ఇప్పుడు మా కాడ ఓట్లు లేవ్వనా? ఎన్నడో ఒకనాడు మాకు కూడా వస్తాయి తీయి. నషీబ్ అంటే బీహార్ అక్కలేదేపో. ఆరం ముందే దసరా పండుగ వచ్చింది. ఒక్కొక్కళ్ళ అకౌంట్ లా 15,000 పడ్డాయి. మరి వేసింది ఎవలో కాదు, ఖుద్దు సెంటర్ గవర్నమెంటే. మహిళా రోజ్గార్ యోజన కింద ప్రధానమంత్రి మోడీ సారే గిట్లా ఆసరైతాండు. 75 లక్షల మంది మహిళలకు 7,500 కోట్లు వంచిండుల్లా. इन सभी 75 लाख बहनों के बैंक अकाउंट में 10-10 हजार रुपए भेजे गए हैं. అటెనక సర్కార్ పథకాలు సీఎం నితీష్ సార్ ఏలుబడి గురించి అక్కలు చెప్తుంటే ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో తారీఫ్ చేసిండు సారు. ఓ కాళ్ళ ఇస్తే దేశమంతా ఇయ్యాలే, బీహార్లోనే ఇచ్చుడేంది అంటారా? ఆడ అసెంబ్లీ ఎలక్షన్లున్నాయి. మళ్ళా మొన్ననే 36,000 కోట్ల డెవలప్మెంట్ పనులు చాలు చేసి ఇప్పుడు లేడీ ఓటర్లను ఖుషి చేసే కార్యం పెట్టుకున్నట్టు. ఇప్పుడే గిట్లుంటే ఇక ఓట్లకు ముంగట ఇంకెన్ని వరాలు కుమ్మరిస్తారో మరి. ఆగో మా ఓట్లు కావా, ఆడోళ్లకు 10,000 ఇచ్చినప్పుడు మాకు 5,000 ఇయ్యరా అని మొగోళ్ళు గుస్సాగాగల్లా. జర చూసుకోండి సారు. గాళ్ల నుంచి గాళ్లకు, గాళ్ల నుంచి భూమి మీదకి సూటు పెట్టే రాఫెల్ యుద్ధ విమానాలు, భూమి మీద నుంచి మొగ్గుల మీదకి సూటు పెట్టే దునియాలనే పవర్ఫుల్ S-400 సుదర్శన చక్ర, 5,000 కిలోమీటర్ల దాకా దూసుకుపోయి శత్రువులకు బుగులు పుట్టించే అగ్నిక్షిపణి, అణు జలంతర్గామితో పాటు 1,500 కిలోమీటర్ల దాకా అణ్వాయుధాలను మోసుకుపోయే బ్రహ్మోస్ క్షిపణిని చూస్తేనే అవతలోనికి వణుకు వణుకు పుడుతుంది మనతోటి పెట్టుకోవాలంటే. అసొంటిది ఇప్పుడు ఇంకోటి వచ్చిందిగా. రైలు బండి మీదకెళ్ళి ఇడిస్తేనే రయ్యున ఎట్లా పోతాందో చూడుండ్రి. ఇండియన్ ఆర్మీ పతారా అట్లుంటది. మళ్ళా ఒరిస్సాలో టెస్ట్ చేస్తే సూపర్ సక్సెస్ అయింది. తయారు చేసింది మన DRDO సైంటిస్టులే. పేరు అగ్ని ప్రైమ్. 11,000 కిలోల వజన్ ఉంటది. 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను సుత అల్కగా పొతం పెట్టే అంత పవర్ఫుల్ మిసైల్. మరి ఇన్నేళ్లు అమెరికా, రష్యా, చైనా కాన్నే గీ టెక్నాలజీ ఉంటే ఇక ఇప్పుడు మనోళ్ళు కూడా తయారు చేసిండ్రన్నట్టు. దేశం అంతటా రైలు పట్టాలున్నాయి కదా, గట్లనే యుద్ధం వచ్చినప్పుడు తక్కువ టైంలో 7 కంటే ఆడికి రప్పున మోసుకోవచ్చు. ఇటుకెళ్ళి పాకిస్తానోడు, అటుకెంచి చైనోడు ఊకూక గెలుకుతాండ్రు. కాబట్టి గాల్లే యుద్ధ విమానాలు, సముద్రంలో యుద్ధ నౌకలు తయారున్నట్టే ఇప్పుడు రైలు మిసైల్ రెడీ అయిందన్నట్టు. మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను తిప్పలబెడుతుంటే అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి చంపేసిందట. అందుకే నవరాత్రులు చేసి రోజుకో రూపంలో అమ్మవారిని శాంతవరుస్తారని చెప్తుంటారు. ఫస్ట్ నాడు బాల త్రిపుర సుందరి దేవి, 2వ నాడు గాయత్రి మాత, 3వ నాడు అన్నపూర్ణ, 4వ రోజు కాత్యాయనిగా కొలుసుకున్నాం. ఇక 5వ నాడు గిట్ల దర్శనం ఇచ్చింది. దుర్గమ్మ నవరాత్రులు మా సంబురంగా అవుతున్నాయి అంతటా. ఇలా మహాలక్ష్మిగా దర్శనం ఇచ్చింది భక్తులకు. భద్రాచలంలో ధనలక్ష్మి అలంకారం చేస్తే వరంగల్ల భద్రకాళమ్మ లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చింది. అంతటా మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడితే నిర్మల్ జిల్లా సిరిపల్లిలా కట్టెతో చెక్కిన దుర్గమ్మని నిలబెట్టి 9 ఏండ్ల సంది పూజలు చేస్తున్నారు. అంతటా భవానీమాలలు వేసినోళ్లు మొక్కులప్పజెప్పిండ్రు. గుళ్ళు, మండపాల కాడ పెద్ద పూజలు, కుంకుమార్చనలు నడిచినాయి.
పొద్దుకి ఆటలు పాటలు భజనలు కోలాటలతోని మా సంబురంగా గొలుసుకుంటున్నారు. తిరుపతి ఎంకన్న పెద్ద పండుగ ఇంకింత సంబురం అనిపిస్తుంది. పొద్దుగాల సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనం మీద తిరిగిండు ఎంకన్న స్వామి. ఇక కొండ మీద కాటగలిసిన భక్తులకు జియో ట్యాగే పెద్ద ఆధారమైందుల్లో 2 రోజులల్లా 15 మందిని దొరకబట్టిండ్రట. దేవుని బ్రహ్మోత్సవాలకు దినం 1000 మంది వస్తున్నారు. అందులో పెద్ద మనుషులు పిల్లలకు క్యూ లైన్లకు పోయే ముందు చేతులకు ఇట్లా ట్యాగులు వేస్తున్నారు. దాని మీద ఓ QR కోడ్ ఉంటది. నాయన పేరు, ఫోన్ నెంబర్ రాస్తారు. సేమ్ అట్లాంటిదే ఇంకోటి పోలీసుల దగ్గర ఉంటదట. గిట్లనే ఎవరన్నా తొవ్వ తప్పితే పోలీసులకు చెప్తే గా వివరాలతోటి సీక్రెట్ కెమెరాల చూసి ఎమ్మటే పట్టేస్తున్నారు. ఏ పని ముంగటేసుకున్నా అస్సలు అయితలేదురా. నా గాశారమే మంచిగా లేదు. బంగారం ముట్టుకున్నా మట్టే అవుతుంది. పెండ్లి కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉన్నా. అయ్యవారు చెప్పిన పూజలు చేస్తున్నా. 30 ఏండ్లు దాటినా 3 ముళ్ళేసే భాగ్యం రాకపాయే అని బాధపడుతుంటారు. కొత్తగా ఏదైనా దంద చాలు చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ పేరు మీద బలం ఉన్నదా లేదా అని అడిగిపించుకుంటారు. జాతరలప్పుడు పార్కుల పొంట, గుళ్ళకాడ, పబ్లిక్ ఎక్కువ తిరిగే తొవ్వల పొంట జ్యోతిష్యం చెప్పేటోళ్ళు కానొస్తుంటారు. అట్లనే గీ కాకసుత కాకుంటే జరంత అలాగుంటది. రావమ్మ ఎలకమ్మ, అయ్యగారి పేరు మీద ఎట్లుందో కార్డు తీసిపోవమ్మా అనగానే టక్క టక్క 2-3 పక్కకు పడేసి ఓటి సెలెక్ట్ చేసింది. ఇక వచ్చిన బొమ్మను బట్టి పంచాంగం చెప్తున్నాడు. మనుషులు వరవలేకపోయినా ఈ మహాత్ముడు పనుంది. వాళ్ళ ఆశీస్సాలు ఎప్పటికీ ఉంటాయి. మీ కీలైనంత వరకు ఆయన మనసులో తలుచుకోనండి. ఈ సంవత్సరం గురువు మాకు 11లో గురువు. ఎలుక జోష్యం అన్నట్టు తిరుపతిలో గీ కాక ఇట్లా శిల్క ఎలుకతోటి జాతకాలు చెప్తున్నాడు. గమ్మత్ అనిపించి తొవ్వెంట ఓతోలు కూర్చొని చెప్పించుకుంటుండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని ఎలుకంటే నల్లగుండాలి, తెల్లగుందేందని పరిశాన్ కాకుండ్రి. ఇండియాలో జోష్యం చెప్తున్న ఆస్ట్రేలియా ఎలుకిది మద్రాస్కెళ్ళి పట్టుకొచ్చిండ్రట. ఎంత ముద్దుగున్నదో కదా. అగో పప్పులు బుక్కుడే బుక్కుతుంది. ఏమేం తిండి పెడతావని అడిగితే దానికే తెల్లవారితో ఇడ్లీ పెడతాము, అది మధ్యాహ్నం అన్నం పెడతాము, సాయంకాలం అన్నం పెడతాము. ఈ సందులో ఫ్రూట్స్ అంతా తింటుంది. అరటిపండు, జాంకాయ, టమాటా, క్యారెట్, ఆపిల్, ద్రాక్ష. శిల్కలు చెప్పుడు కామనే, ఎలుకలు చెప్పుడే రైటి. అందరు తొవ్వల పోతే ఎవరొస్తారు? కొత్తగా ఉంటేనే కదా కస్టమర్లు వచ్చేది, 4 రూపాయలు మిగిలేది. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.